అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. రైతు బాగుంటేనే దేశం బతుకుతుంది. అటువంటి రైతు బతికేటటువంటి పల్లెలు బాగుంటేనే ఈ దేశం కూడా బాగుపడుతుంది. ఈ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి మరి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖను ఎంచుకున్నారు. సమూలమైనటువంటి సంస్కరణలతో ముందుకు వెళ్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఆ పల్లెల్లో ఉన్నటువంటి వ్యవస్థలను మార్చేటటువంటి అధికారుల యొక్క జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొచ్చారు. నిజంగా గత కొన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటే, అంటే కొన్ని దశాబ్దాల నుండి చూసుకుంటే, ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క ప్రమోషన్లు కలగానే మిగిలిపోయాయి. మార్పు అంటే ఇక రాదేమో అని నీరసించిపోయారు. అటువంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ గారి యొక్క రాకతో మొత్తం పంచాయతీరాజ్ శాఖ అధికారుల యొక్క బతుకులే మారిపోయాయి. ఏకకాలంలో ఒకేసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైతం చేయలేనటువంటి ప్రమోషన్లను ఒక్కసారిగా 10,000 మందికి పైగా కల్పించారు. అంతేకాదు మరో 4,000 మందికి ప్రమోషన్లు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో మాటా మంత్రి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, మీ యొక్క ప్రమోషన్లతో మీరు ఎంత సంతోషంగా ఉన్నారో అంతే సంతోషాన్ని ప్రజలకు సైతం కూడా కల్పించాలని దిశానిర్దేశం చేశారు. తాను జవాబుదారీతనంతో ఉంటానని, ఇక మీరు కూడా జవాబుదారీగా వ్యవహరించాలని, ప్రజల యొక్క మెప్పును పొందాలని చెప్పని దిశానిర్దేశం చేశారు. గత సంవత్సరం కాలంగా ఈ పంచాయతీరాజ్ శాఖలో సంబంధించి అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి మరో 600 మంది జీతాలు పడక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న సంగతి తెలిసి వాళ్ళందరికీ కూడా జీతాలను అందించేలా ఏర్పాట్లు చేశారు. ఎంతో ప్రీతికరంగా తీసుకున్నటువంటి ఈ శాఖలో సమూలమైనటువంటి సంస్కరణలు తీసుకురావడానికి అంతే అనుభవం కలిగినటువంటి అధికారులు తనకు కావాలని ఏరి కోరి మరీ శశభూషణ్ గారిని, అదేవిధంగా కృష్ణతేజ గారిని, వెంకట కృష్ణ గారిని నిబద్ధతతో వాళ్ళని ఎంచుకున్నారు. మరి ఇలాంటి పరిపాలన ఇస్తున్నటువంటి ఆ మంత్రి గారిని చూసి అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా తాము నిజంగా అధికారులు అన్న విషయం మర్చిపోయారేమో, అభిమానుల్లా మారి కేరింతలు కొట్టారు, ఆశీర్వచనాలు అందించారు. ఒక్కొక్క అధికారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన మాటలు నిన్న సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వచ్చాయి. మరొక్కసారి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ అధికారులు ఎటువంటి మాటలు మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతో పారదర్శకంగా 2 ప్రమోషన్లు తీసుకున్నారు ఒక అధికారి. అసలు పంచాయతీరాజ్ శాఖలు ఎంత పని చేసినప్పటికీ ఉపయోగం ఏముంది అనుకుంటూ తన యొక్క జీవితంలో కనీసం ప్రమోషన్ కూడా తీసుకోలేకుండా రిటైర్ అయిపోతానేమో అంటూ ఎంతో విచారపడిపోయినటువంటి నర్సీపట్నం DDO శ్రీమతి నాగలక్ష్మి గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అద్భుతంగా మాట్లాడారు. ఇక సంతోషంగా తాను రిటైర్మెంట్ తీసుకుంటానని చెప్పారు. సహజంగా ఏదైనా ఒక ప్రభుత్వ కార్యక్రమం జరగవచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలైనా జరగవచ్చు. ఒక ప్రోటోకాల్ ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క స్థాయిని, అంటే ఎక్కువ స్థాయి ఉన్న వాళ్ళని ముందు వరుస, తర్వాత అలా గ్రేడ్ చేసుకుంటూ వస్తారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతో కృష్ణతేజ గారు నిన్న క్లియర్గా చెప్పారు, అందరూ అధికారులు కూడా సమానమే అనేలాగా వాళ్ళ యొక్క సిట్టింగ్ అరేంజ్మెంట్ చేశామని చెప్పారు. ఇక ఏకంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఈ పంచాయతీరాజ్ శాఖని పవన్ రాజ్ శాఖ అంటూ అభివర్ణించారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషితో మున్ముందు ఈ శాఖలో ఎంతో వినూత్నమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చేందుకు తాము సైతం సిద్ధంగా ఉన్నామని బలంగా నిలబడ్డారు. అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు, రాజు మంచివాడైతే రాజ్యం కూడా సుభిక్షంగా ఉంటుందని. మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పరిపాలిస్తున్నారు కాబట్టే, ఆ పరిపాలన తీరు ఉంది కాబట్టే అభినవ కృష్ణదేవరాయ అనే బిరుదు సైతం ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది అనటంలో ఇటువంటి అధికారులు, అటు ప్రజలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పరిపాలనకు జేజేలు పలికేలా ఉంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి అయితే లేదనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.